ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ సీఏ బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈడీ మరో కేసు నమోదు చేసింది. కేసులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీలో 55 కోట్ల రూపాయల లావాదేవీలు, స్పాన్సర్షిప్ కంపెనీ వివరాలను ఈడీ సేకరిస్తుంది. ఈడీ కేసులో కూడా కేటీఆర్తో సహా ఇతర నిందితులతో త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్లో నిధుల గోల్మాల్ జరిగిందని ఏసీబీ కేసు నమోదు కూడా చేసింది. ఈ కేసులో ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ఏసీబీ A1గా తేల్చింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేటీఆర్ను డిసెంబర్ 30 దాకా అరెస్టు చేయవద్దంటూ ఏసీబీని ఆదేశించింది. విచారణ కొనసాగించవద్దు అని ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ఈ ఫార్ములా కార్ రేసులు మాత్రం ఏసీబీ కావచ్చు, ఇటు ఈడీ మాత్రం వేగవంతం పెంచిందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మరో కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీంట్లో మనీ లాండరింగ్ కేసు విషయంలో కూడా ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అప్పట్లో మున్సిపల్ శాఖగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై అయితే A1 గా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అరవింద్ పై కావచ్చు, లేదు అనంటే బిఎన్ఎల్ రెడ్డిపై ముగ్గురిపై మాత్రం కేసు నమోదు చేస్తున్నారు. దాదాపుగా 55 కోట్లు లావాదేవీలపై గోల్మాల్ జరిగినట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్ రేసులు మాత్రం ఎన్నో అబండాలు మోస్తున్నా కూడా, ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా గోల్మాల్ జరిగిందని కూడా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే చెప్పడంతో మాత్రం వాళ్ళు కేసుని ఏసీబీ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఏసీబీ రంగంలో దిగిన ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు మాత్రం దీంట్లో దర్యాప్తు పూర్తి వివరాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై కేటీఆర్ కూడా స్పందించిన విషయాలపై ఈ కార్ రేస్ కి, ఎందుకంటే ఇండియాలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ ఈవెంట్ ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ఈవెంట్ కూడా మొదటిసారిగా హైదరాబాద్ లో జరిగింది. ఎందుకంటే మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్ రేస్ మాత్రం విజయవంతం సాధించినా కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా క్రికెటర్లు కావచ్చు, సినీ బాలీవుడ్ హీరోస్ కావచ్చు, ఇటు టాలీవుడ్ కాలీవుడ్ హీరోస్ కూడా భారీ ఎత్తున మాత్రం తరలి రావడం జరిగింది. అయితే దీంట్లో రెండోసారి ఈవెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి చేయడానికి దీంట్లో 55 కోట్లు గోల్మాల్ చేసినట్టు కూడా ఇప్పటికే కొంత దీనిపై ఏసీబీ అధికారులు అయితే చెప్తూ వస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని యాడ్స్ పరంగా కావచ్చు, దీంట్లో ఈవెంట్ కి ఆర్గనైజర్ కి వచ్చిన ఫండ్స్ ని విదేశాలకు పంపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై కేటీఆర్ ఇప్పటికే, ఎందుకంటే ఈ ఈవెంట్ కి తీసుకురావడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఆదేశాలు ఇచ్చింది కూడా నేనే, ఎందుకంటే అప్పుడు ఈ అమౌంట్, ఎందుకంటే ఫండ్స్ అనేది చూసుకున్నా కూడా సెక్రటరియట్ నుంచి కాకుండా మున్సిపల్ నుంచి తీసుకోవడం జరిగింది. దానికి ఆదేశాలు నేనే ఇవ్వడంతో మాత్రం ఐఏఎస్, అప్పటి మున్సిపల్ ఐఏఎస్ అరవింద్ కి జారీ చేయమని నేనే చెప్పడం జరిగిందని కూడా కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. అయితే దీంతో పాటు మరికొద్ది రోజుల్లోనే కేటీఆర్ కావచ్చు, ఇటు ఐఏఎస్ అరవింద్ కి కావచ్చు, లేదంటే బిఎల్ఎన్ రెడ్డికి మాత్రం త్వరలో నోటీసులు కూడా జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ క్రాంతి.